హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, మా ఇంట్లో లంచ్ ఏం చేసుకున్నానని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. 2 రెసిపీస్ చేశాను. ఏంటంటే, ఒకటి కొబ్బరి పలావ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే చికెన్ ఫ్రై చేశాననమాట. సో, నేనెలా చికెన్ ఫ్రై చేస్తానని చెప్పేసి మీకు చూపిస్తాను. చికెన్ ఫ్రై ఇదే స్టైల్‌లో ఇదే రకంగా చేసుకోవాలని ఏమి ఉండదండి. ఎలాగైనా చేసుకోవచ్చు. సో, నేనెలా చేస్తానని చెప్పేసి మీకివాళ చూపిస్తాననమాట. సో, నాకైతే టేస్ట్ చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి. నాది గ్యారంటీ అస్సలు వదలరనమాట. ముక్క మగిల్చకుండా తింటారు. అంత టేస్టీగా ఉంది కొబ్బరి పలావ్ అండ్ ఫ్రైడ్ చికెన్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది నేను నార్మల్ రైస్‌తో చేశాను. బిర్యానీ రైస్ కాదనమాట. నార్మల్ రైస్‌తోనే చాలా సాఫ్ట్‌గా రైస్ అనేది చాలా టెండర్‌గా చికెన్ ముక్క కూడా చాలా వచ్చింది. సో, దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. సో, ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే గనక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. యాక్చువల్‌గా మనం ఎప్పుడు ఏంటి రైస్ ఐటెమ్స్‌కి మాక్సిమం కూడా మనం కర్రీ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనం మిక్స్ చేసుకోవటానికి బావుంటుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. కాకపోతే నేను ఎక్కువ గ్రేవీయే చేస్తాను. ఎప్పుడు పలావ్ కానీ, కొబ్బరి పలావ్ చేసినా ఎప్పుడు గ్రేవీయే చేస్తాను. సో, అందుకని ఈసారి డిఫరెంట్‌గా ఉంటుంది. ట్రై చేద్దామని చెప్పేసి చికెన్ ఫ్రై చేశాననమాట. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఒక 2, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను చికెన్ వేసేసాను. ఏంటంటే చికెన్ బాగా ఫస్ట్ మనం నార్మల్‌గా ఏంటి మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటాం కదా! సో, నేను ఈసారి ఏం చేశానంటే ఫస్ట్ నార్మల్ చికెన్ వేసేసాననమాట. చికెన్‌ని ఒకసారి బాగా 2, 3 టైమ్స్ వాష్ చేసేసి చికెన్ అనేది ఆయిల్ వేసిన తర్వాత చికెన్ వేసేసాను. చికెన్ తర్వాత 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా నాకు తెలిసినంత వరకైతే ఎప్పుడు మనకు చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలి అంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం స్టార్టింగే వేయాలండి. అండ్ ఉప్పు కూడా మనం స్టార్టింగే వేసుకుంటే ఏంటంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఈ కర్రీ అనే కాదు, మటన్ కానీ ఏదైనా సరే మనకి ఉప్పు వేయటం వల్ల దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా! ఆ వాటర్ రిలీజ్ అయినప్పుడు అది మనకి పీస్ ఉంటుంది కదా! చికెన్ గానీ, మటన్ పీస్ ఏదైనా సరే బాగా కుక్ అవుతుందనమాట. సో, అది ఇంకా అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, అలాగే కొంచెం పసుపు కూడా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక మినిమమ్ ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. యాక్చువల్‌గా ఇది ఫ్రై మూత పెట్టరు. కాకపోతే మనం స్టార్టింగ్ మూత పెట్టాలి. ఎందుకంటే మనకి ముక్క అనేది మనం ఎప్పుడైనా హైలో పెట్టి కుక్ చేసామంటే ముక్క కుక్ అవుతుంది. కాకపోతే అది సాఫ్ట్‌గా దాన్నేమంటారు టేస్టీగా అనేది ఉండదు. ముక్క గట్టిగా ఉంటుందనమాట. సో, మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆవిరికి అదంతా ఉంటుంది కదా! సో, అందుకని బాగా కుక్ అవుతుందనమాట. సో, అందుకని ఫస్ట్ ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వండి. తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్‌కి ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాననమాట. అలాగే 2 పచ్చిమిర్చి నార్మల్‌గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో, ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేసుకొని ఇప్పుడు ఇంకా మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా మనం హై ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ పాటు అలాగా కుక్ అవ్వనండి. కొంచెం దగ్గరుండి చూసుకోవాలనమాట. లేదంటే మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి కర్రీ అనేది మాడిపోతుంది. సో, అందుకని కొంచెం దగ్గరుండి చూసుకుంటే బెటర్ అనమాట. మీ స్టవ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మరీ హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా మాడిపోతుందనుకుంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం కర్రీ అనేది కుక్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఈ ఈ ఈ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కర్రీ అనేది అంటే ఇలా కుక్ అవ్వాలనమాట. అంటే మనకి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అండ్ మనకి పీసెస్ ఒకటే ఉండాలి. అండ్ మాడకూడదు. మాడకుండా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పీస్ అనేది కొంచెం బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కారం అనేది వేసుకోవాలి. ముందే మనం కారం వేసేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది. సో, అందుకని లాస్ట్‌లో చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం కారం అనేది వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆచి మసాలా వేస్తున్నానండి. సో, నేను ఎప్పుడు ఫ్రై చేసినా కానీ, నార్మల్ కర్రీకైనా కానీ మాక్సిమం ఆచి మసాలా యూజ్ చేస్తాను. బావుంటుంది. నాకైతే చాలా అనిపిస్తుంది. సో, అందుకని
వేస్తాను. నార్మల్ ఇంట్లో చేసుకున్న మసాలా కూడా వేస్తాను. అండ్ అలాగే ఆచి మసాలా కూడా వేస్తాననమాట. 2 వేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో చేసుకున్న మసాలా ఏంటంటే నేను నార్మల్‌గా సెపరేట్‌గా గరం మసాలా పౌడర్ ఏమి వేయనండి. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, చెక్క, ధనియాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కలిపేసి పేస్ట్ చేసుకుంటాననమాట. పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు ఏ కర్రీ అయినా కానీ సేమ్ అది కొంచెం వేసుకుంటే మొత్తం సరిపోతుంది. మళ్ళీ సెపరేట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పౌడర్ ఇవన్నీ వేయను. అదొక పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా మసాలా కర్రీస్‌కి గానీ, ఏం కావాలన్నా కానీ ఇంకా అదొక స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుందనమాట. నేనైతే అలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసుకుంటాననమాట అలాగా. సో, అలా మనకొకసారి బాగా మసాలా ఇవన్నీ యేసుకున్నాం కదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి మాడిపోతుంది. కారం వేసాం కదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత మనం కర్రీ కుక్ అయిపోయిందని తెలుస్తుంది కదా! మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మన కర్రీ అనేది డ్రైగా అయిపోతుంది. మరీ డ్రైగా చేసేస్తే మనకేంటంటే కొంచెం మిక్స్ చేసుకోవడానికి అది ఉండదు అనమాట. సో, అందుకని మనకి కొంచెం నార్మల్‌గా ఉన్నప్పుడే మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేసుకుంటే సెట్ అనమాట. కర్రీ అయిపోయినట్టే. కర్రీ అయిపోయిన తర్వాత అలా కొంచెంసేపు అలా దాన్ని సెట్ అవ్వనిచ్చి వెంటనే ఎప్పుడైనా సరే ఏదైనా ఏ కర్రీ అయినా సరే వెంటనే తినేయకూడదండి. నాకైతే కర్రీ అయిన తర్వాత 15 మినిట్స్ అలా సెట్ అవ్వనిచ్చిన తర్వాత అప్పుడు పెట్టుకొని తింటాను. మాక్సిమం నాకు అంత వేడిగా ఆల్రెడీ చెప్పాను కదా! అంత వేడిగా తినలేననమాట. అందుకని కొంచెం అది సెట్ అయిన తర్వాత కర్రీ అంతా కూడా 15 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు ఏ కర్రీ అయినా సరే అలాగే తింటాననమాట. మరీ వేడి వేడిగా తినలేను. సో, అది. సో, ఇప్పుడు కర్రీ అయిపోయింది కదా! కర్రీ అయిపోయిన తర్వాత కర్రీని ఒక పక్కన పెట్టేసాననమాట. ఇప్పుడు మనం పలావ్ రెడీ చేసుకుందాము. కొబ్బరి పాల పలావు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ ఏంటంటే నేను కుక్కర్‌లో చేస్తున్నాను. మీరు నార్మల్‌గా కావాలన్నా నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్‌లో చేస్తున్నాను. అండ్ మనకి గరం మసాలా ఉంటుంది. ఒక 2, 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకిది ప్యూర్ నెయ్యితో కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చనమాట. నేనైతే 2 మిక్స్ చేసి వేశాను. ఇందాక మనం బిర్యానీ సరుకులు ఇవన్నీ వేసుకున్నాం కదా! ఇప్పుడేంటంటే కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేస్తున్నాననమాట. ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ ఉంటాయి. మీకు కావాలంటే పొటాటో యాడ్ చేసుకోవచ్చు, పొటాటో కూడా. అండ్ తర్వాత ఏంటంటే ఇంకొక విషయం, నేను మామూలుగా అన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టేసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు అండ్ క్యారెట్ వెజిటబుల్స్ అంటే ఏం కావాలో వెజిటబుల్స్ అప్పటికప్పుడు అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకొని అప్పుడు నేను కర్రీ అనేది స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే మళ్ళీ అప్పుడు వెంటనే కట్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకని స్టార్ట్ చేశాను. ముందే కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే టమాటా అంటారు కదా! టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బఠానీ వేస్తున్నాను. ఇవి ఒక 4-5 అవర్స్ బిఫోర్ నానపెట్టుకోవాలి. మీకు వీలు కుదిరితే గనక నైట్ అని నానపెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను కుక్కర్‌లో కుక్ చేస్తున్నాను కాబట్టి ఒక 5 అవర్స్ బిఫోర్ నానపెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీరు మార్నింగ్ నార్మల్‌గా కుక్ చేసుకోవాలనుకోండి కుక్కర్‌లో కాకుండా, అప్పుడు మీరు నైటే నానపెట్టుకోవాలనమాట. లేదంటే అవి అంత దాన్నేమంటారు సాఫ్ట్‌గా ఉండవనమాట. మెత్తగా ఉండవు. సో, అందుకని మీరు కుక్కర్‌లో కాకుండా నార్మల్‌గా కుక్ చేసేలా ఉంటే మాత్రం నైటే నానపెట్టుకోండి. అలాగే శనగలు కూడా వేస్తున్నాను. శనగలు అండ్ బఠానీ మీరు నార్మల్‌గా కుక్ చేసేలా ఉంటే నైట్ నానపెట్టుకోండి. కుక్కర్‌లో అయితే మాత్రము ఒక 5 అవర్స్ బిఫోర్, సపోజ్ మీకు ఆఫ్టర్‌నూన్ అనుకోండి లంచ్‌కి, మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్‌లో పెడతాం కాబట్టి అవి ఉడుకుతాయనమాట. సో, మనకి సరిపోతుంది. సో, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం చేసేది కొబ్బరి పాల పలావ్ కాబట్టి కొబ్బరి పాల పలావ్‌కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే ఉండాలి. అందుకని ఇంక 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఒకవేళ కారం తక్కువ తింటారు అనుకుంటే కనుక తగ్గించుకొని వేసుకోండి. ఓకేనా? ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీ స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకసారి బాగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత నేనిక్కడ ప్రియా బిర్యానీ మసాలా పేస్ట్ అంటారు కదా! అది వేస్తున్నాను. మాక్సిమం ఏ పలావ్ అయినా సరే నేను చేసేటప్పుడు బిర్యానీ అయినా సరే, బిర్యానీ చేస్తున్న దమ్ బిర్యానీ ఏది చేసినా కానీ ఈ బిర్యానీ పేస్ట్ అనేది ఖచ్చితంగా వేస్తానండి. నిజంగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. నాకైతే బాగా నచ్చుతుందనమాట. సో, అందుకని యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో తెలీదు. తర్వాత ఒకసారి ఎవరో చెప్పారు. మా ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేశారు బావుంటుందని. సో, అందుకని ఇంక అప్పటినుంచి కూడా యూజ్ చేస్తున్నాను. సో, నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ నార్మల్‌గా దీంతో పాటు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, బిర్యానీ పేస్ట్ ఇది వేస్తుంటే మనకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ వేయాల్సిన అవసరం ఉండదనమాట. అండ్ ఇంకొకటేంటంటే మనకి కారం కూడా తక్కువుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తగ్గించి వేసుకున్నప్పుడు ఇది వేస్తాం కదా! సో, టేస్ట్ సేమ్ ఉంటుంది. కారం కూడా మనకి తక్కువుంటుందనమాట. సో, అలా యూజ్ చేస్తున్నాను. ఇదొకటి అండ్ చికెన్ ఆచి మసాలా అని చెప్పాను కదా! ఈ 2 ఎక్కువ యూజ్ చేస్తానండి. బయట ప్రొడక్ట్స్ ఇంకేమీ కూడా అంత తక్కువ అనమాట బిర్యానీ చేస్తున్నప్పుడు. మిగిలినయన్ని కూడా ఇంట్లో గరం మసాలాలు గానీ, ఇవన్నీ కూడా పౌడర్ ఇంటి దగ్గరే చేస్తాను.
బిర్యానీ పేస్ట్ అండ్ చికెన్‌కేమో ఆచి మసాలా అదొకటి వేస్తాననమాట పౌడరు. సో, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వాలనమాట. ఎక్కువసేపు ఏం పట్టదు. ఒక 15 మినిట్స్‌లో కుక్ అయిపోతాయి. ఆల్రెడీ మనం ఎలాగో విజిల్ పెడతాం కాబట్టి కుక్కర్‌లో పెడతాం కాబట్టి అప్పుడు కుక్ అవుతాయి. సో, ఎక్కువ సేపేమి కుక్ చేయవసరం లేదు. సో, ఇప్పుడు అవన్నీ కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ కూడా వేసుకోవాలనమాట. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మనకి ఆ కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం మనకి బాగా కుక్ అవ్వాలి కదా! కుక్ అయ్యేంత వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుందనమాట. సో, అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ చాలనమాట. 10 మినిట్స్ వరకు మనం చూస్తే కుక్ అయిపోతుంది. సో, అది కుక్ అయిన తర్వాత మనం ఈ లోపల మన రైస్ అనేది వాష్ చేసుకుందాము. రైస్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాల్సిన లేదండి. మనం అన్నం పెట్టుకుంటాం కదా! నార్మల్‌గా వాడే రైస్‌ని, ఆ రైస్‌నే యూజ్ చేస్తున్నాను. ఆ రైస్‌ని ఒకసారి 2, 3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనకి కొత్తిమీర ఇవన్నీ బాగా కుక్ అయినాయి కదా! కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకుంటున్నాం అనమాట. నేను 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. సో, ఆ గ్లాస్ ఏంటది కూడా చూపిస్తాను మీకు. అదొకసారి వాష్ చేసుకొని రైస్ వాష్ చేసుకొని రైస్ అనేది ఫస్ట్ నేను వేసేస్తున్నాననమాట. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పాలనేవి పోసుకోవాలనమాట. కొబ్బరి పాలు క్వాంటిటీ ఎలాగంటే నార్మల్‌గా మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో మనం కొబ్బరి పాలనేవి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి క్వాంటిటీ కూడా 1కి 2 చొప్పున మనం నార్మల్‌గా రైస్ ఎలా పెడతామో సేమ్ ఆ క్వాంటిటీ అండి. ఒకటికి ఒక గ్లాసు రైస్ వేసామంటే దానికి 2 గ్లాసెస్ వరకు మనం కొబ్బరి పాలనేది పోసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఎక్స్‌ట్రా ఏమన్నా పోస్తే మాత్రము అన్నం ముద్దయిపోయే ఛాన్స్ ఉందనమాట. సో, అందుకని జాగ్రత్తగా కొలుచుకొని పోసుకోండి. సో, ఒక గ్లాస్‌కి 1:2 రేషియో ఓకేనా? సో, 1:2 వరకు మనం కొబ్బరి పాలనేవి పోసుకోవాలి. ఒకవేళ మనకి పాలు సరిపోకపోతే దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకో గ్లాస్ అనేది పోస్తున్నాను. నాకు 3 గ్లాసుల వరకు వచ్చాయి కొబ్బరి పాలు. సో, అందుకని ఇంకో గ్లాస్ ఏంటంటే నేను వాటర్ పోస్తున్నాననమాట. అండ్ ఇంకొకటి కొబ్బరి పాలు ఎలా తీయాలంటే మన నార్మల్ కొబ్బరి ఉంటుంది కదా! మనం దేవుడికి కొడతాం కొబ్బరికాయ. అది బాగా ఎండిపోయింది కాకుండా కొంచెం పచ్చిదుంటుంది కదా! ఆ పచ్చిదాన్ని తీసుకోవాలి. తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని నార్మల్‌గా మనం మిక్సీ పట్టేస్తాం కదా! మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ ఉంటుంది కదా! కాటన్ క్లాత్ ఏదైనా దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకుంటే మనకు కొబ్బరి పాలనేవి సెపరేట్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఆ కొబ్బరిని పాడేయవసరం లేదండి. ఆ కొబ్బరిని ఏదైనా ఫ్రై ఐటెమ్స్‌లో గానీ, దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై గానీ అలాంటివి చేసుకున్నప్పుడు ఆ కొబ్బరి అనేది వేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. నేనైతే అలా చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కొద్దిగా సరిపడా సాల్ట్ వేయాలి. నేను స్టార్టింగ్ నుంచి కూడా సాల్ట్ వేయలేదనమాట. ఇప్పుడే మొత్తం అన్నిటికి కూడా సరిపడా సాల్ట్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. చూసుకొని సరిపోతే కనుక ఇప్పుడు ఒకసారి కుక్కర్ మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నార్మల్‌గా మనం రైస్‌కైతే 3 విజిల్స్ పెడతాం కదా! అలా కాదు. 2 విజిల్స్ అయితే సరిపోతుందనమాట. కరెక్ట్‌గా కుక్ అవుతుంది. మరి ఇంకో 3 విజిల్స్ పెడితే ఏమవుతుందంటే మనకి కింద అడుగనేది అంటుకుపోతుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 2 విజిల్స్. అదే 3 గ్లాసెస్ తీసుకుంటే గనక మీకు ఒక విజిల్ అయితే మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను కాబట్టి చెప్తున్నాను. 3 గ్లాసెస్ తీసుకున్నప్పుడు 2 విజిల్స్ వచ్చేలా చేస్తే ఏమవుందంటే అడుగనేది అంటుకుపోయిందనమాట. సో, అందుకని 1 విజిల్స్ అనేది సరిపోతుంది. ఒక 3 గ్లాసెస్ అయితే గనక. 2 గ్లాసెస్ అయితే గనక 2 విజిల్స్ సరిపోతాయనమాట. సో, ఓకేనా? చూస్తున్నారు కదా! రైస్ అనేది చాలా పొడి పొడిగా అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆగితే మనకి స్టీమ్ అంతా పోతుంది కదా! పోయిన తర్వాత ఒకసారి చూసుకుందాం. చూస్తున్నారు కదా! అడుగనేది అస్సలు మాడలేదనమాట. చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. చాలా సాఫ్ట్‌గా ఉంది రైస్ కూడా. ఎక్కడ కూడా తడి లేకుండా చాలా టేస్టీగా వచ్చింది. అదే మనం వాటర్ ఎక్కువ వేసామనుకోండి, వాటర్ ఎక్కువేస్తే ఏమవుతుందంటే మనకి రైస్ అనేది ఇంత పొడి పొడిగా రాదనమాట. మనకి కొంచెం స్టిక్కీగా, జిగురుగా అంటే కొంచెం రైస్ అనేది చాలా మెత్తగా అయిపోయి ఇలా వస్తుందనమాట. మనకు అస్సలు తినడానికి కూడా అది చాలా బాగోదు. అందుకని వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కర్రీ అండ్ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. నాకైతే బా నచ్చింది. మీకందరికి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనుక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.